కాజీపేట రైల్వే స్టేషన్ అభివృద్ధి మీ అందరికీ తెలుసు. వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి జరిగిన తర్వాత ప్రధానమంత్రి గారు స్వయంగా ప్రారంభించారు. మహబూబాద్ రైల్వే స్టేషన్, కాజీపేట, బల్లార్షా, థర్డ్ లేను 2909 కోట్లు, కాజీపేట విజయవాడ 3వ రైల్వే ప్రాజెక్టు, అదేవిధంగా రాదనుకున్నది కాదనుకున్నది ఈ యొక్క రైల్ ఫ్యాక్టరీ దక్షిణ భారతదేశంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఏకైక రైలు ఫ్యాక్టరీ ఈ రోజు వరంగల్లో పెట్టాము. వచ్చే సంవత్సరం ప్రారంభం కాబోతుంది. రాదనుకున్నటువంటి ఫ్యాక్టరీ వరంగల్ కోసము వరంగల్ పార్టీ నాయకులందరూ వచ్చి ఢిల్లీలో మోడీ గారిని కలిసిన తర్వాత ఫ్యాక్టరీ మంజూరు చేయడం జరిగింది. అత్యంత వేగవంతంగా పూర్తయింది. 90% పూర్తయిపోయింది. వచ్చే సంవత్సరం జనవరి లోపల ఇక్కడ రైలు ఇంజన్లు, రైలు కోచ్లు ప్రారంభోత్సవం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం ఏది కూడా లేదు 2 రాష్ట్రాలలో. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత మన ఉమ్మడి వరంగల్ జిల్లా రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి దక్కుతుందనే విషయాన్ని మనం చేస్తున్నాను. అంతేకాదు 1000 స్తంభాల గుడి మీరందరూ చూసుంటారు, లేకపోతే మీటింగ్ అయినాక వెళ్ళి చూడండి. మెయిన్ గుడి తర్వాత అక్కడ 1000 స్తంభాలు లేకుండే, సగం స్తంభాలే ఉండేది. కానీ 50 మంటపాలతో ఉన్నటువంటి 50 స్తంభాలతో ఉన్నటువంటి మంటపము 40 సంవత్సరాల క్రితం నుంచి లేదు. నరేంద్ర మోడీ గారు ఏ రకంగానైతే కాకతీయులు కట్టారో, ఏ రకమైనటువంటి కట్టడం ఉండిందో అదే రకమైనటువంటి శిల్పాలతో చెన్నై నుంచి, ఆంధ్ర నుంచి రాయిని తీసుకొచ్చి శిల్పులతో చెక్కించి ఈరోజు అక్కడ 1000 స్తంభాల గుడిలో అద్భుతమైనటువంటి కాకతీయులు కట్టినటువంటి మంటపాన్ని పునర్నిర్మాణం చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారికి దక్కుతుందనే విషయాన్ని